ఆచి చికెన్ మసాలా. కాసేపట్లో తెలంగాణతో పాటు పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి సాయంత్రం నుంచి రాత్రి టైంలో మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు సూచించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజుల నుంచి కూడా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వెదర్ అలర్ట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. వాతావరణ కేంద్రం తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కావచ్చు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అటు ఏదైతే కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అలర్ట్ ఇవ్వడం జరిగింది. మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా అధికారులు సూచిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఒకసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ ని కూడా చూద్దాము. రాష్ట్రంలోని ప్రధానంగా వర్షాలు పడడానికి ప్రధాన కారణాలు చూస్తే మాత్రం అటు దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుండి మరట్వాడ వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. దాంతో పాటుగా వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుండి తూర్పు కోస్తా ఆంధ్ర తీరం వరకు ఒడిశా మీదుగా మరొక ద్రోణి కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రాంతం నుండి మధ్య తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా కూడా మహారాష్ట్ర వరకు మరొక ద్రోణి కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తదుపరి ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఓకే.